Good afternoon, students. అందరూ ఎలా ఉన్నారు? Hope you all are good. సో నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, సో ఇంకొక విషయం చెప్తే బిజినెస్ అనలైటిక్స్లో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోద్ది అని చెప్పి, సో ఇవాళతో మనం ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ చేసేసుకుందాము. సో అందరికీ ఫస్ట్ యూనిట్లో అనే టాపిక్స్ అన్నీ అర్థమైనాయి అని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ ఒక 2 times వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లేకపోతే మెటీరియల్స్ తీసుకుంటే ఒకసారి చదవండి, సో మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ యూనిట్ అనమాట. సో ఈ యూనిట్లో ఇదే లాస్ట్ క్వశ్చన్, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఈ యూనిట్ కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో మీరు ఎప్పటికప్పుడు నేను చెప్పిన వెంటనే వీడియో చూసిన వెంటనే మీ దగ్గర మెటీరియల్స్ ఉంటే మీరు ఒకసారి చదువుకోండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఫేజెస్ ఆఫ్ బిజినెస్ అనలైటిక్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ డేటా అనలైటిక్స్ అనమాట. సో మనం ఫేజెస్ అయినా టైప్స్ అన్నా ఒకటే, బిజినెస్ అనలైటిక్స్ అన్నా డేటా అనలైటిక్స్ అన్నా ఒకటే కదా. బిజినెస్ అనలైటిక్స్ అంటే ఏంటి? డేటాను కలెక్ట్ చేసుకోవడం. డేటా అనలైటిక్స్ అన్నా అదే కదా. సో క్వశ్చన్ అనేది డిఫరెంట్ టైప్స్ కింద ఇస్తాడు, మీరు క్లియర్గా అర్థం చేసుకొని రాయాలి. ఓకేనా? సో ఇవాళ క్వశ్చన్ వచ్చేసరికి ఫేజెస్ ఆఫ్ బిజినెస్ అనలైటిక్స్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి 3 phases ఉంటాయి. ఓకేనా? సో ఆ 3 phases ఏంటంటే డిస్క్రిప్టివ్ అనలైటిక్స్, ప్రెడిక్టివ్ అనలైటిక్స్ అండ్ ప్రెస్క్రిప్టివ్ అనలైటిక్స్. 3 phases ఉంటాయి అనమాట. సో నేను ఆ 3 phases గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అనలైటిక్స్. డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అంటే ఏంటంటే, సో చూడండి, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ అనలైటిక్స్ ఈజ్ డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అనమాట. సో డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అంటే ఏంటంటే బిజినెస్ అనలైటిక్స్లో ఇదే ఫస్ట్ స్టేజ్. ఓకేనా? సో ఇందులో ఏం చేస్తాము, సేమ్ మనము లాస్ట్ క్వశ్చన్లో నేను ఏమని చెప్పాను, పేజెస్ చెప్పాను కదా, 6 pages ఉంటాయని చెప్పి. సో ఇది సేమ్ మెథడ్ అనమాట. ఓకేనా? సో ఇందులో ఏమొస్తుందంటే మనకి ఇందులో డేటాను కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో డేటాను కలెక్ట్ చేసుకొని అది ప్రీవియస్గా మనకి ఎలా యూజ్ అయింది, ఏమేమి మిస్టేక్స్ అయ్యాయి దానివల్ల, సో ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి మనం ఎస్టిమేట్ చేయడాన్ని ఈ డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్గా చూడండి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ అనలైటిక్స్ ఈజ్ డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అనమాట, విచ్ స్టిల్ అకౌంట్స్ ఫర్ ది మెజారిటీ ఆఫ్ ఆల్ బిజినెస్ అనలైటిక్స్. సో టుడే, సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బిజినెస్ అనలైటిక్స్లో ఇది బాగా యూజ్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అసెసెస్ performance during a previous business cycle and describes why this behavior occurred by analyzing existing data. సో ఈ డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ వల్ల ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, దీని వల్ల యూజ్ ఏంటి అంటే, సో మనం ఆల్రెడీ కొన్ని మెథడ్స్ ఏవో ఒకటి యూజ్ చేసి మన ఐడియాలజీ బట్టి మనం ఒక పర్ఫార్మెన్స్ అనేది చేసామనుకోండి. సో పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనేది చేసామనుకోండి. సో దానివల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే అది ఎలా వర్క్ అయింది, దానివల్ల మనకి ఏమన్నా యూజ్ అయిందా, ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినాయా, ఓకేనా, ఎంతవరకు డెవలప్ అయింది అని చెప్పి ఎస్టిమేట్ చేయడం అనమాట. ఓకేనా? సో అది అనేది మనం ఎస్టిమేట్ చేసుకుంటాం అలాగా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి the process is to collect and analyze historical data to understand the reasons for success or failure within that particular cycle. సో మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేసి మన బిజినెస్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నామో, సో నేను లాస్ట్ చెప్పాను కదా, సో జరగబోయేదానికి ఇన్ని ప్లానింగ్స్ అనేవి చేస్తామని చెప్పి. సో అదే ఆల్రెడీ ప్లానింగ్ అనేది చేసేసి అన్నీ కలెక్ట్ చేసేసుకొని మ్యాటర్ అన్నదంతా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏంటంటే ఆల్రెడీ అయిపోయిన దానికి ఇందులో మనం ఏం చేస్తామంటే అయిపోయిన దాన్ని తీసుకొని వచ్చి దానివల్ల సక్సెస్ అయ్యామా, ఫెయిల్యూర్ అయ్యామా, అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి మనం ఇందులో ఎస్టిమేట్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఏమేమి రీజన్స్ వచ్చినాయి మన లాస్ట్ టైం చేసిన ప్రాజెక్ట్ వల్ల అని చెప్పి లాస్ట్ టైం చేసిన ప్రాజెక్ట్ డేటా అనేది కలెక్ట్ చేసేసుకొని దానివల్ల మనకి సక్సెసా, ఫెయిల్యూరా, ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమేం ప్రాబ్లమ్స్ అక్కడ అయ్యాయి, సో ఇవన్నీ మనం చూసుకుంటాం అనమాట. ఓకేనా? సో దిస్ అనాలిసిస్ ఈజ్ ఏ క్రిటికల్ పార్ట్ ఆఫ్ కరెంట్ మేనేజ్మెంట్స్ రిపోర్టింగ్. ఓకేనా? సో ఇదే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన బిజినెస్ అనేది డెవలప్ చేయాలా, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ చూసుకుంటూనే పోవాలా. సో అందరూ ఏంటంటే లాస్ట్ టైం నుంచి కలెక్ట్ చేసుకున్నది ఉంటూ ఇలాగా ఈ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటూ అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని దీని మీదే మనం
ఫోకస్ పెడితే సో నెక్స్ట్ వచ్చేదానికి మనం డెవలప్ చేసే దాని మీద ఫోకస్ చేయలేం కదా. సో దీనివల్ల మేజర్ ప్రాబ్లం అనమాట. ఓకేనా. సో టుడే విత్ ఆల్ ద అవైలబుల్ కంప్యూటింగ్ రీసోర్సెస్ అవైలబుల్ టు అస్, దిస్ కెన్ బి డన్ నాట్ ఓన్లీ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ బట్ ఆల్సో ఇన్ రియల్ టైమ్. డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ డేటా కెన్ ప్రజెంట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్బోర్డ్స్, రిపోర్ట్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయిపోయిన దాని గురించి అనే కాదు, సో ప్రజెంట్ ఉన్న దాని గురించి కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఎలా అంటే సో ఇప్పుడు మనం అయిపోయిన దాన్ని ప్రాజెక్ట్ గురించి తీసుకొని దానివల్ల సక్సెస్ అయ్యామా, ఫెయిల్యూర్ అయ్యామా, దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం కదా. సో పాస్ట్లో జరిగిన ప్రాజెక్ట్ అదే సక్సెస్ అయ్యి ఉంటే సో అదే మెథడాలజీ యూస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం సక్సెస్ అవ్వచ్చు కదా. సో ఇలా ప్రజెంట్ డేస్లో కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ డేటా కెన్ ప్రజెంట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్బోర్డ్స్, రిపోర్ట్స్ ఎక్సెట్రా. సో ఈ డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అనేది ఎలా ఉంటుంది, సో రిపోర్ట్ల వైజ్ కానీ డాష్బోర్డ్స్ వైజ్ కానీ మనం డేటా అనేది తీసుకుని దాచుకుని ఉంచుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇది డిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ ప్రెడిక్టివ్ అనలైటిక్స్. సో ప్రెడిక్టివ్ అనలైటిక్స్ అంటే ఏంటంటే సో ప్రెడిక్టివ్ అనలైటిక్స్ కెన్ బి కన్సిడర్ ద ఎనేబుల్ ఆఫ్ బిగ్ డేటా. సో ప్రెడిక్టివ్ అనలైటిక్స్ అంటే ఏంటంటే ఒక బిగ్ డేటాని మనం తీసుకొని దాన్ని ఎస్టిమేట్ చేయడం అనమాట, అనలైజ్ చేయడం. ఓకేనా. సో ప్రెడిక్టివ్ అనలైటిక్స్ ఆన్సర్ ద క్వశ్చన్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్ నెక్స్ట్. ఓకేనా. సో ఇందులో ఏంటంటే ప్రెడిక్టివ్ అనలైటిక్స్లో, డిస్క్రిప్టివ్ అనలైటిక్స్లో ఏం చేసాము, పాతదాన్ని తీసుకొని ప్రజెంట్ గురించి ఆలోచించి చేసుకున్నాము. సో ప్రెడిక్టివ్ అనలైటిక్స్లో ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామన్నమాట. ఓకేనా. సో ఫ్యూచర్లో ఏం చేయాలి, సో ఫ్యూచర్లో ఈ బిజినెస్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇందులో రైజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి టు పర్ఫార్మ్ దిస్ అనలైటిక్స్ బిజినెస్ కలెక్ట్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ కస్టమర్ డేటా ఇన్ రియల్ టైమ్ అండ్ కంబైన్ ఇట్ విత్ ఎగ్జిస్టింగ్ స్టోర్ డేటా. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ నుంచి మనం డేటా కలెక్ట్ చేసుకొని సో పాస్ట్లో మనకి ఏదైతే డేటా ఉందో ఆ రెండు మనం కంబైన్ చేసుకొని ఇందులో ప్రాజెక్ట్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా. సో లాస్ట్ వరకు ఏంటి, జస్ట్ డేటా అనేది కలెక్ట్ చేసుకొని దాన్ని కంపేర్ చేసుకునే వాళ్ళం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, సో కస్టమర్స్ నుంచి కూడా తీసుకొని ఆ పాస్ట్లో ఉన్న డేటాని కంబైన్ చేసి అప్పుడు ప్రాజెక్ట్ అనేది చేస్తారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రెడిక్ట్ అనలైటిక్స్ టు యూస్ దిస్ డేటా టు ట్రై టు ప్రెడిక్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటా అంతా అనలైజ్ చేసేసి దాన్ని ఫ్యూచర్ ఈవెంట్స్లో మనం పర్ఫామ్ చేస్తాం అనమాట, ఫ్యూచర్కి యూజ్ అయ్యేలా చూసుకుంటాం. ఓకేనా. సో అనలైటిక్స్ విల్ యూజ్ కాంప్లెక్స్ algorithms and business rules against this data to determine the probability or likelihood of future outcomes ఆర్ ఈవెంట్స్ అక్కరింగ్. సో ఇక్కడ ఏంటంటే ప్రెడిక్టివ్ ఈవెంట్స్ అంటే ఎలా ఉంటుందంటే సో ఆల్గారిథం వైజ్ కానీ బిజినెస్ రూల్స్ వైజ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి వీళ్ళు ఫ్యూచర్ ఈవెంట్స్ అనేవి చేయడానికి రెడీ అవుతారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ గోల్ విత్ ప్రెడిక్టివ్ అనలైటిక్స్ ఈజ్ టు బీ ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ ఏ హిస్టారికల్ వ్యూ టు ఏ ఫార్వర్డ్ లుకింగ్ వ్యూ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ది ఓవరాల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కస్టమర్. సో ఇక్కడ ఏంటంటే ప్రెడిక్టివ్ అనలైటిక్స్ వల్ల మనకి ఏంటి అంటే అది ఎలా ఉంటుంది అంటే దాని మెయిన్ గోల్, ప్రెడిక్టివ్ అనలైటిక్స్ వల్ల మెయిన్ గోల్ ఏంటంటే దాన్ని మెయిన్గా దేనికి యూస్ చేస్తామంటే హిస్టారికల్ డేటా అంటే పాస్ట్లో అయిపోయిన ప్రాజెక్ట్ డేటాని తీసుకొని దాన్ని ఫ్యూచర్ గురించి యూస్ చేయడానికి మాత్రం యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రెడిక్టివ్ అనలైటిక్స్ ప్రోగ్రామ్స్ ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్ యూజ్డ్ టుడే ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ రిటైల్, టెక్నాలజీ, బ్యాంకింగ్ ఎక్సెట్రా అనమాట. సో ఈ ప్రెడిక్టివ్ అనలైటిక్స్ వల్ల చాలా కంపెనీస్ చాలా ప్రాఫిట్ అనేది పొంది చాలా సక్సెస్ అయినాయి అనమాట. సో ఎలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్, సో రిటైల్ కంపెనీస్ కానీ, టెక్నాలజీ వైజ్ కానీ, బ్యాంకింగ్ వైజ్ కానీ ఇలా చాలా ఇండస్ట్రీస్ అనేవి చాలా సక్సెస్ఫుల్ అయినాయి ప్రెడిక్టివ్ అనలైటిక్స్ ప్రోగ్రామ్స్ వల్ల. ఓకేనా. సో నెక్స్ట్ ప్రెడిక్టివ్ అనలైటిక్స్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ టైప్ ఆఫ్ అన్నోన్ బిహేవియర్ వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. సో ఈ ప్రెడిక్టివ్ అనలైటిక్స్ అనేది దేని మీదైనా అప్లై చేయొచ్చు. ఓకేనా. ఏ అన్నోన్ బిహేవియర్ అంటే మనకు తెలియని ఏ కంటెంట్ మీదైనా, అది పాస్ట్ అయినా అవ్వచ్చు, ప్రజెంట్ అయినా అవ్వచ్చు, ఫ్యూచర్ అయినా అవ్వచ్చు. సో ఏ కంటెంట్ మీద అయినా సరే దీన్ని మనం యూస్ చేసుకొని సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ ఏంటి, ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అనమాట. సో ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అంటే ఏంటంటే, సో ఇదే థర్డ్ ఫేజ్ అనమాట అండ్ ఇదే మెయిన్ ఫేజ్ వచ్చేసి, ఓకేనా. సో ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ ఈజ్ ద ఫైనల్ ఫేజ్ ఇన్ ద బిజినెస్ అనలైటిక్స్ ప్రాసెస్, ఓకేనా. సో ఈ బిజినెస్ అనలైటిక్స్ ప్రాసెస్లో అనేది ఈ ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ ఫైనల్ స్టేజ్ అనమాట, ఓకేనా. విత్ ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ వీ షుడ్ బీ ఏబుల్ టు ఆటోమేటికల్లీ సింథసైజ్ ద బిగ్ డేటా దట్ ఈస్ బీయింగ్ అనలైజ్డ్ అండ్ బీ ఏబుల్ టు మేక్ ప్రిడిక్షన్స్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రిడిక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రిడిక్షన్స్ నుంచి, అంటే మనం ఏదైతే డేటా కలెక్ట్ చేసామో దాన్ని సింథసైజ్ చేసుకొని ఆటోమేటిక్గా మనం అనలైజ్ చేసేసుకుని దాని ప్రిడిక్షన్స్ అనేవి మనం చూసుకుంటాం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ద సజెస్టెడ్ యాక్షన్స్ దట్ షుడ్ బెనిఫిట్ ఫ్రమ్ దీస్ ప్రెడిక్షన్స్ క్యాన్ బి డీటెయిల్డ్ టు ద పాయింట్ వేర్ వీ కెన్ షో ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈచ్ డెసిషన్స్. సో ఇక్కడ మనకి దేనికి బాగా యూజ్ ఏంటంటే, మనం ఏవైతే ప్రెడిక్షన్స్ ఉన్నాయో మనకి ఇంప్లికేషన్స్ ఎక్కడైనా వస్తే సో దానికి మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి, మనం కొంచెం డెసిషన్స్ మేకింగ్ బాగుండడానికి దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట, ఓకేనా. త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ any new real-time data should be continually fed into these prescriptive models. సో మనం ఈ రియల్ టైంలో మనం ఈ ప్రిస్క్రిప్టివ్ మోడల్స్ అనేవి యూజ్ చేసుకొని కంపెనీ సక్సెస్ని చేసుకుంటున్నాం అనమాట, ఓకేనా. సో హ్యాస్ టు కంటిన్యూలీ టు గ్రో, సో టు గో త్రూ iterative cycle to improve on previous prescriptions so as to improve accuracy ఆర్ ప్రొవైడింగ్ బెటర్ డెసిషన్స్. సో ఇది ఏంటంటే మనం ఏదైతే పాస్ట్లో చేసామో సో దాన్ని ఇంప్రూవ్ చేసాం కదా, సో ఇంప్రూవ్ చేసి సో ప్రీవియస్లో ఏవైతే ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయో సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట, ఓకేనా. సో యాక్యురసీ అంటే మెయిన్ 100% రిజల్ట్ మంచిగా వచ్చేలాగా పాతదాన్ని యూజ్ చేసుకొని కొత్తగా రీమోడలింగ్ చేయడం అనమాట, ఓకేనా. సో పాత వాటిల్లో రీమోడలింగ్ చేయడం వితౌట్ ఎనీ మిస్టేక్స్. సో దానికోసం మనం ప్రిస్క్రిప్టివ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి దేర్ ఆర్ కంపెనీస్ దట్ ఆర్ యూజింగ్ ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ సక్సెస్ఫుల్లీ. చాలా కొన్ని కంపెనీస్ ఉన్నాయంట. సో ఆ కంపెనీస్ ఏంటంటే ఈ ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ని యూజ్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నాయంట, ఓకేనా. సో ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ ఈజ్ స్టిల్ రిలేటివ్లీ న్యూ అండ్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ ఇట్స్ ఇన్ఫెన్సీ రిక్వైరింగ్ సెవరల్ ఇయర్స్ టు రీచ్ ద బిజినెస్ మెయిన్ స్ట్రీమ్. సో ఇలా ఏంటంటే ఇలాగ ప్రిస్క్రిప్టివ్ అనలైటిక్స్ అని యూజ్ చేసుకొని వాళ్ళు సెవరల్ ఇయర్స్ నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ మెయిన్ స్ట్రీమ్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారనమాట. సో ఇది బిజినెస్ అనలైటిక్స్. సో బిజినెస్ అనలైటిక్స్ అంటే ఏమీ లేదు, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మనం డేటాని కలెక్ట్ చేసుకొని ఆ డేటా బట్టి మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అనమాట. ఎలా డెవలప్ చేసుకుంటాం, టీం అంతా వర్క్ చేసి సో డేటా అనేది కలెక్ట్ చేస్తాం ఫస్ట్. సో కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. దాని తర్వాత టీం అంతా దాని మీద వర్క్ చేయాలి. డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ టీమ్ మెంబర్స్ వాళ్ళ ఐడియాలజీస్ యూస్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే సో ఏదైతే వర్కౌట్ అవుతుందో దాన్ని ప్లానింగ్ చేసుకుని వర్కౌట్ చేసుకుంటాం. సో వర్కౌట్ చేసిన తర్వాత ఏంటి, దానివల్ల మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్యూర్ అయ్యామా, ఏమేమి మిస్టేక్స్ జరిగాయి, సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ మెథడాలజీ అనేది యూస్ చేయొచ్చా చేయకూడదా. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటే సో దాన్ని బట్టి మళ్ళీ జరిగిన ప్రాజెక్ట్ మీద మళ్ళీ ఎస్టిమేషన్ అంటే మళ్ళీ అనలైజ్ చేసుకుంటూ వస్తాం అనమాట, ఓకేనా. సో ఆ ప్రాజెక్ట్ కనుక మనకి డెవలప్ అవడంలో యూజ్ అయితే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది, ఓకేనా. సో అది ఇప్పటివరకు జరిగిన కంటెంట్ అంతా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ టాపిక్. సో ఇక్కడితో ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి నేను సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ యూనిట్ అంతా మీరు మళ్ళీ ఒక్కసారి చూసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో స్టే హోమ్, స్టే సేఫ్, అందరూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి.